చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్లో భారీ మెజార్టీతో ఎన్డీఏ కూటమి అయితే గెలవడం జరిగింది. ఇక 2 రోజుల్లో ప్రమాణ స్వీకారం కూడా జరగబోతుంది. ఈ నేపథ్యంలో ప్రమాణ స్వీకారానికంటే ముందే చంద్రబాబు గారు వ్యవస్థల మొత్తాన్ని కూడా చక్కబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ హయాంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి ఇప్పటికే ఉక్కుపాదం మోపడం కూడా ప్రారంభించారు. ఈ కోవలోనే ఏదైతే బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉన్నటువంటి అంటే మాజీ ఎండీ అనుకోండి ఆ వాసుదేవరెడ్డిపై అయితే చంద్రబాబు గారు పంజా విసిరారు. ఆల్రెడీ ఇప్పటికే ఆయన్ను తొలగిస్తూ 1-2 రోజుల క్రితం ఆల్రెడీ ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. వెనువెంటనే ఆయన మీద సిఐడి అధికారులు ఒక కేసు కూడా నమోదు చేశారు. దాదాపుగా 3 సెక్షన్ల కింద వాసుదేవరెడ్డి మీద కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. ఎప్పుడైతే ప్రభుత్వాలు మారాయో అప్పుడు వెంటనే ఈ బేవరేజెస్ కార్పొరేషన్లో జరిగినటువంటి ఈ లిక్కర్ దందాకు సంబంధించిన అన్ని పత్రాలు, హార్డ్ డిస్కులు, ఇతర డేటా మొత్తం కూడా మాయం చేసే ప్రయత్నం చేసినందుకు గాను ఆ వాసుదేవరెడ్డి మీద అయితే సిఐడి అధికారులు 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఒక స్పష్టమైన కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక కారులో తీసుకువెళ్తున్న సమయంలో ప్రశ్నిస్తే ఆగకుండా అధికారిక వాహనంలోనే మొత్తాన్ని కూడా తరలించినట్టుగా చెప్పారు. సో కంప్లైంట్ వాస్తవమా కాదా అని చెప్పి సిఐడి అధికారులు హైదరాబాద్లోని నానక్రామ్గూడలో ఉంటున్నటువంటి వాసుదేవరెడ్డి ఇంటికి వెళితే అక్కడ కొన్ని కీలక పత్రాలు, హార్డ్ డిస్కులు ఏవైతే ఇక్కడ నుంచి మాయం చేసినటువంటి మెటీరియల్ ఉందో అది మొత్తం కూడా అక్కడే లభ్యమయ్యాయి. వాస్తవానికి మద్యం తయారీలో కానివ్వండి, దాని కొనుగోలులో కానివ్వండి, దాని సరఫరాలో కానివ్వండి, దాని విక్రయంలో కానివ్వండి, అన్నిటిలో కూడా భారీ అవినీతి జరిగింది. మద్యం వైసీపీ నేతలదే, అమ్మేది ప్రభుత్వమే, ఆ ఆదాయం తీసుకునేది మళ్ళీ వైసీపీ నేతలే. ప్రభుత్వానికి 10 పైసలు వస్తే వైసీపీ నేతలకు 90 పైసలు ఆదాయం వస్తుంది. సో ఈ రకంగా ఒక కుట్రపూరితంగా అనధికారికంగా ఏదైతే హెల్త్ని పాడు చేసేటువంటి రకరకాల జే బ్రాండ్స్ ఉన్నాయో ఆ జే బ్రాండ్స్ మద్యం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్లో అమ్మటానికి కర్త కర్మక్రియ ఎవరయ్యా అంటే ఈ వాసుదేవరెడ్డే కర్త కర్మక్రియ. సో అలాంటి వాసుదేవరెడ్డి మీద అయితే ఆ చర్యలకైతే రంగం సిద్ధం చేశారు. వాస్తవానికి దీన్ని సిఐడి అధికారులు విచారించడం కాదు, దీన్ని సిబిఐకి, ఈడీకి అప్పగించాలి. ఢిల్లీ లిక్కర్ స్కామ్కు మించిన అతిపెద్ద స్కామ్ ఇదనేది ప్రధాన వాదన. వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. ఎక్కడా కూడా డిజిటల్ పేమెంట్స్ తీసుకోలేదు, ఎక్కడా కూడా లెక్కపత్రాలు లేవు. ఈ మద్యం మీరు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు తాగిన మొత్తం మద్యం కూడా ఆంధ్రప్రదేశ్లోని మారుమూల ప్రాంతాల్లో తయారైనటువంటి మద్యమే. అంటే ఒక ప్రొసీజర్ లేకుండా ఇష్టానుసారం లేబుల్స్ వేసి పిచ్చ పేర్లన్నీ పెట్టేసి లేబుల్స్ వేసి ఆంధ్రాలోని షాపుల్లో అమ్ముతున్నారు. విచిత్రం ఏంటంటే ఇండియాలో మీకు ఎక్కడా దొరకదు. ఆంధ్రప్రదేశ్లో దొరికిన మద్యం మీకు ఇండియాలో ఎక్కడా దొరకదు. గతంలో ఎంత దౌర్భాగ్యం అంటే గతంలో ఏదో క్రికెట్ టీం ఆడటానికి వైజాగ్లో మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఇండియా మ్యాచ్ అక్కడ టెస్ట్ మ్యాచ్ సమయంలో అనుకుంటా బహుశా ఆ ఫారెన్ టీం వచ్చి ఈ మద్యం తాగితే తర్వాత అస్వస్థతకు కూడా గురయ్యారు. ఆ రోజు అప్పట్లో సోషల్ మీడియాలో ఇది వైరల్ అయింది. సో దాని మీద కూడా మనం గతంలో ఒక వీడియో కూడా చేయడం జరిగింది. అలాగే రాకేష్ మాస్టారు ఆ బూమ్ బీర్ తాగటం వల్ల ఆయన ఏమైపోయాడో మనం అందరం చూసాం. సో ఇలా మీరు డాక్టర్ల దగ్గరికి వెళ్ళండి, స్టమక్కి సంబంధించి గ్యాస్ట్రాంటరీ ఎవరికైనా దగ్గరికి వెళ్ళారనుకోండి, గ్యాస్ ప్రాబ్లం ఏదైనా ఉందని, అది మొత్తం కూడా ఏంటంటే లోన ఈ కల్తీ మద్యం తాగటం వల్లే మొత్తం తేడా కొడుతుంది. వ్యవస్థలన్నీ కూడా ఆ స్టమక్లోని మొత్తం సిస్టమ్ అంతా కూడా తేడా కొడుతుంది, అనారోగ్యాలు పాలవుతున్నామని చెప్పి డైరెక్ట్గా డాక్టర్లే చెప్పే పరిస్థితి. సో ఇలాంటి దాని మీద ఆల్రెడీ గతంలో చంద్రబాబు గారు చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ లిక్కర్ స్కామ్ మొత్తాన్ని కూడా బయటికి తీస్తామని చెప్పారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది 1% అయితే ఇది ఇంకా 100%, అంటే అంతకు 100 రెట్లు ఎక్కువ స్కామ్ ఆల్రెడీ ఇక్కడ ఆంధ్రాలో జరిగింది. దీని వెనక అనేక మంది వైసీపీ నేతల హస్తం ఉంది. స్వయంగా లిక్కర్ డబ్బులన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తాయి అనేది ప్రధాన వాదన. అందుకనే దీనికి లెక్కపత్రాలు ఉండవు. గతంలో పురంధేశ్వరి, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఒక షాపుకి వెళ్తే అక్కడ ₹1,00,000 మద్యం అమ్మితే కేవలం 10,000 రూపాయలు మాత్రమే అక్కడ లెక్కపత్రాల్లో ఉంది, మిగిలిన 90,000 లెక్కల్లో లేదు. ఆల్రెడీ గతంలో అప్పుడు ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి దీన్ని మాట్లాడితే పెద్ద దుమారమే జరిగింది అప్పట్లో. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంటే రాష్ట్రం మొత్తం మీద ఒక 1000 కోట్లు జరిగింది అనుకోండి, 100 కోట్లు మాత్రమే ప్రభుత్వ ఖజానాకి వెళ్ళద్ది, మిగతా 900 కోట్లు ఎవరి ఖజానాకి వెళ్ళొద్దో మీకు అర్థమైపోయి ఉండాలి. ఈ పాటికి తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళద్ది. సో అలాంటి భారీ స్కామ్కి సంబంధించి అయితే ఉచ్చైతే బిగించారు. దీనికి సంబంధించిన వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిపై సిఐడి కేసు.
హైదరాబాద్లోని ఆయన నివాసంలో సోదాలు, కీలక పత్రాలు, దస్త్రాలు, కంప్యూటర్ పరికరాలు చోరీ చేశారంటూ ఫిర్యాదు, ఆధారాల ధ్వంసం, నేరపూరిత కుట్ర, చోరీ అభియోగాలపై అంటే ఒకటి ఇక్కడ 3 సెక్షన్ల కింద ఉంది. ఒకటి ఆధారాలను ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు, ఒకటి నేరపూరితంగా కుట్రకు పాల్పడ్డారనేది 2, అలాగే చోరీ. వీటి మొత్తాన్ని కూడా ఆఫీసులో ఉండాల్సిన బెవరేజెస్ కార్పొరేషన్ ఆఫీసులో ఉండాల్సినటువంటి ఈ పత్రాలు మొత్తం కూడా ఆయన ఇంటికి వెళ్ళాయి, అంటే దొంగతనం చేశాడు. సో దీని మీద కూడా ఆ కేసు అయితే నమోదు చేయడం జరిగింది. విచిత్రం ఏంటంటే ఈయన ఉంటున్నటువంటి అపార్ట్మెంట్ ఎవరిదా అని చెప్పి సిఐడి అధికారులు ఆరాధిస్తే తెలిసింది ఏంటంటే కర్నూలు లేదా నెల్లూరు జిల్లాలకు చెందినటువంటి ఒక వైసీపీ నేతకు చెందినటువంటి అపార్ట్మెంట్ అంటది. అది కూడా ఈయన అంటే ఇది సొంతదా అని ఆరాధించిన నేపథ్యంలో సొంతది కాదని తెలిసింది. మరి ఎవరిదని ఆరాధిస్తే ఒక వైసీపీ నేతకు చెందినటువంటి అపార్ట్మెంట్ అది, అందులోనే ఉంటున్నట్టుగా అయితే తెలిసింది. అయితే మరి వారికి మధ్య ఏం సంబంధాలు ఉన్నాయి, లెక్కర్లో ఏమన్నా వారికి ఏమన్నా చేసినందుకు గాను గిఫ్ట్గా ఇచ్చారా, లేదా టెంపరీగా అందులోనే ఉండే ప్రయత్నం చేస్తున్నారా? ఒక వైసీపీ నేతకి ఈయన అద్దె చెల్లిస్తున్నాడంటే నమ్మేంత పెచ్చోడు ఎవడో ఉండడు. ఎందుకంటే వేల కోట్ల రూపాయల లెక్కర్ స్కాముల్లో కీలకమైనటువంటి వ్యక్తి. ఆయన కొనుక్కోవాలంటే గంటలో కొనుక్కోగలడు. బహుశా వైసీపీ నేత నుంచి ఏదైనా గిఫ్ట్ రూపంలో వచ్చి ఉండొచ్చు, బట్ అది అధికారికంగా జరిగి ఉండకపోవచ్చు, ఇంకా టెంపరీగా ఆయన అందులో ఉంటుండొచ్చు. సో దీని మీద కూడా నడుస్తుంది. ఇక అదే సమయంలో ఆయన తప్పించుకోవడానికి అవకాశం లేకుండా వాస్తవానికి వాసుదేవరెడ్డి విదేశాలకు వెళ్ళే ప్రయత్నం చేశాడు సెలవు మీద. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందుకు పూర్తిగా నిరాకరించింది. ఎవరిని కూడా బయటకు పంపొద్దని ఇప్పటికే చంద్రబాబు గారు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. సో జగన్ ప్రభుత్వ పెద్దలు, వైకాపా ముఖ్య నాయకులు సూత్రధారులుగా గత 5 ఏళ్లుగా కొనసాగిన మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారి అనే అభియోగాలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మాజీ ఎంటీ ఐఆర్టీఎస్ అధికారి డి వాసుదేవరెడ్డిపై సిఐడి కేసు నమోదు చేసింది. ఏపీఎస్బీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి దస్త్రాలు, కంప్యూటర్లు, పరికరాలు ఇతరవన్నీ కూడా తరలిస్తుండగా చూసినట్టుగా గద్దె శివకృష్ణ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐపీసీ 427, 379 రెడ్ విత్ అలాగే 120B సెక్షన్ల కింద అయితే చేయడం జరిగింది. వెంటనే కేసు నమోదు చేసిన మన్నాడే విజయవాడకైతే సిఐడి బృందాలు వెళ్ళడం జరిగింది. సో అక్కడ కొన్ని కీలక పత్రాలను అయితే వాటన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. వాస్తవానికి సమయం ఇస్తే అక్కడి నుంచి మొత్తం మార్చేదురు, బట్ సమయం లేదు. ఈరోజు కేసు నమోదు అయింది. తెల్లారిపాటికి అధికారులు వెళ్ళే సమయానికి పాపం ఆయన అందులోనే ఆ ఇంట్లోనే ఉన్నాడు. ఏదైతే దొంగిలించుకెళ్ళినటువంటి పత్రాలు, ఆధారాలు ఉన్నాయో అవి కూడా అక్కడే ఉన్నాయి. సో ప్రశ్నిస్తే ఆ రోజు ఎప్పుడైతే వీటిని పట్టుకెళ్ళిపోతున్నాడో ప్రసాదం పాడులోని సాయి విహార్ అపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి కార్యాలయం నుంచి వాటి మొత్తాన్ని కూడా తరలిస్తున్న సమయంలో ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా మొత్తం కూడా పట్టుకెళ్ళిపోయినట్టుగైతే తెలుస్తుంది. ఇక ఢిల్లీ, ఛత్తీస్గఢ్ను మించినటువంటి మద్యం కుంభకోణం సూత్రధారులు గత ప్రభుత్వ పెద్దలు, వైకాపా ముఖ్య నాయకులు, వారి సన్నిహితులు, వైకాపా మద్దతుదారులైన అధికారులతో ఒక వ్యవస్థీకృత దందా. మద్యం తయారీ, కొనుగోలు, సరఫరా, విక్రయాలు అన్నింటా వారిదే గుత్తాధిపత్యం. వాసుదేవరెడ్డిపై కేసు నేపథ్యంలో పాత్రదారులైన ఇతర అధికారులపైన చర్చ, సిబిఐ, ఈడీలకు దర్యాప్తు అప్పగించాలనేది ప్రధాన డిమాండు. ఎప్పుడైతే వాసుదేవరెడ్డి మీద కేసు నమోదైందో ఒకవేళ ఈయన నోరు ఉప్పితే ఎక్కడ బండారం బయటపడుతుందో, ఎందుకంటే ఊరూరేలు పేరు లేని బ్రాండ్లు మొత్తాన్ని కూడా షాపుల్లో పెట్టి గతంలో ఇతర దేశంలో దొరికే ఏ బ్రాండు కూడా ఆంధ్రప్రదేశ్లో దొరకట్లేదు. ఎందుకంటే కమిషన్ ఇవ్వాలి. ఒక బ్రాండ్కి 100 నుంచి 150 రూపాయల నుంచి 250 రూపాయల వరకు కమిషన్ ఇవ్వాలి దాని రేటును బట్టి. సో కాబట్టి అంత కమిషన్ ఇచ్చి బ్రాండ్లు పెట్టడానికి ఏ కంపెనీ కూడా ముందుకు రాలా. దాంతో ఏం చేశారు, వీళ్ళే కల్తీ మద్యాన్ని తయారు చేసి ఇక్కడ అమ్మే ప్రయత్నం చేశారు. గతంలో టీడీపీ కూడా ఈ శాంపుల్స్ని ఇతర రాష్ట్రాలకు పంపి నివేదికలు తెప్పిస్తే ఇవి హానికరం అని తెలిసింది. అలాగే బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా శాంపుల్స్ ఇతర రాష్ట్రాలకు పంపించి టెస్టులు చేపిస్తే అవి హానికరం అని వచ్చింది. సో దీని మీద అప్పట్లోనే కేంద్రానికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మొత్తంగా 4.5 ఏళ్లుగా ఈయన వేరే శాఖకు చెందినటువంటి అధికారి 4.5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి కావాలని ఈ శాఖలో పెట్టి మొత్తం కమిషన్ అంటే ఈయన తీసుకుని మిగతాది మొత్తం కూడా తాడేపల్లి ప్యాలెస్కి అయితే పంపుతున్నాడు. అడ్డగోలుగా కల్తీ మద్యం మొత్తానికి అనుమతులు ఇచ్చినటువంటి వ్యక్తి బెవరేజెస్ కార్పొరేషన్ అప్పుడు ఎండీగా వ్యవహరించినటువంటి వాసుదేవరెడ్డి. సో వాసుదేవరెడ్డి మీద అయితే ఉచ్చు గట్టిగా బిగిసింది. ఖచ్చితంగా తీగలాగితే డొంకంతా కదలడం కూడా ఖాయం. ఇప్పుడు వైసీపీ నేతలు వెన్నులో వణుకు మొదలైంది. ఎందుకంటే ఈయన నోరు విప్పడం మొదలు పెడితే వైసీపీ నేతల జాతకాలు బయటపడతాయి. ఎవరెవరితో ఒప్పందం చేసుకున్నారు, ఏ లోపాయికర ఒప్పందాలు జరిగాయి, ఎందుకు జరిగాయి అనే దాని మీద తీగలాగితే వాళ్ళు కూడా జైలు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. అన్నిటికీ మించి సిబిఐకి కానీ ఈ కేసు ఇస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే కూడా అతిపెద్ద లిక్కర్ స్కామ్గా ఏపీలో మారబోతుంది. కాబట్టి టీడీపీ చంద్రబాబు గారు కూడా దీని మీద ఒక ఆలోచన చేసి
అవసరమైతే దీన్ని సిబిఐకే ఇవ్వాలని చెప్పి ఆయన కూడా ఆలోచన చేస్తున్నట్టుగా తెలిసింది. సో ఏది ఏమైనా మొత్తంగా లిక్కర్ స్కామ్లో చంద్రబాబు గారి వేట అయితే ప్రారంభమైంది. మొదటి వికెట్గా వాసుదేవరెడ్డి మీద అయితే కేసు అయితే నమోదు చేయడం జరిగింది.